తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఈ నెల 12న అంటే రేపు చర్చలు అనుమానమే. ఎందుకంటే సమయం ఇస్తాం, చర్చిస్తామంటేనే వస్తాము. చర్చల తర్వాత ఎస్ఆర్‌నో చెప్పాల్సిందే అని చెప్పేసి ఉద్యోగులు ఇక్కడ చెప్పడం జరిగింది. మా డిమాండ్లపై చర్యలేమిటి, వివరాలు తెప్పించుకున్నారా, విజ్ఞప్తులపై ప్రిన్సిపల్ సెక్రటరీలు నోట్స్‌ను సిద్ధం చేసుకున్నారా, ఏమీ లేకుండా చర్చలంటే ఎలా, డిప్యూటీ సీఎం పేషీలోని ఒక అధికారిపై ఉద్యోగుల ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. సో జేఏసీతో ఈ నెల 12న చర్చలు సందిగ్ధంలో అయితే ఉన్నాయి. సో ఇక్కడ సమయం ఇస్తాం, చర్చిస్తానంటేనే వస్తాం, లేకపోతే రావని చెప్పేసి స్పష్టం చేయడం జరుగుతుందండి. ఉద్యోగ సంఘాల జేఏసీ నేత సర్కార్పై ఆగ్రహించిన నేపథ్యంలో ఈ నెల 12న చర్చలు జరగడం అనుమానంగానే కనిపిస్తున్నది. పైగా సమావేశానికి ఆహ్వానించాల్సిన సంఘాల నేతల సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడంతో అసలు చర్చలుంటాయా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. జేఏసీ నేత చెప్పిన విషయాలన్నింటినీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్ళి మళ్ళీ కబురు పంపుతామని ఏపీలో ఉన్న ఉన్నతాధికారి పేషీలో ఉన్న ఉన్నతాధికారి చెప్పడం కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నది. అయితే ఇదే విషయంపై మరో నేత మాట్లాడుతూ ఈ నెల 12న దాదాపు చర్చలు జరగకపోవచ్చునని, అదనంగా 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. సో ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం చర్చల్లో భాగంగా ఒక్కో డిమాండ్పై చర్చిస్తామని, సమయం ఇస్తామంటేనే చర్చలకైతే వస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం అయితే వచ్చింది. మేము ఇచ్చిన వాటిలో 45 ఆర్థికేతర అంశాలే ఉన్నాయి, 12 మాత్రమే ఆర్థికపరమైనవి ఉన్నాయి. చర్చలకని పిలిచి ఫోటోలు దిగి వెళ్ళిపోమంటే కుదరదు. సమావేశానికి ముందు మేమిచ్చిన డిమాండ్లపై శాఖల వారీగా నోట్స్ తెప్పించుకోండి. మేమిచ్చిన డిమాండ్లు నెరవేర్చారా లేదా అన్నది అక్కడికక్కడే స్పష్టం చేయాల్సి అయితే ఉంది. మేము హెల్త్ కార్డులు ఇవ్వాలని మొత్తుకుంటుంటే మళ్ళీ హెల్త్ రీయింబర్స్మెంట్ పథకాన్ని పొడిగించారు. మేము అడిగిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి అంటూ సదరు ఉన్నత అధికారిని ప్రశ్నించినట్లు తెలిసింది. సో కాబట్టి చర్చలకి సంబంధించి సందిగ్ధత అయితే నెలకొందండి. దీనికి సంబంధించి డిసిషన్ అయితే రావాల్సి అయితే ఉంది. ఈసారి ఉద్యోగులు అయితే ఖచ్చితంగా పెండింగ్ బిల్లుల విషయానికి సంబంధించి తగ్గేదేలే అన్నట్టున్నారు. సో ప్రభుత్వం వెంటనే వీరికి సంబంధించి పెండింగ్ బిల్లుల ప్రాసెస్, కొత్త పిఆర్సీ, పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క ఆర్థికేతర సమస్యలన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు. సో ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్.